ఏంటి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. మనం చెప్పాను కదండి 4 రకాల పప్పులతో నేను వడియాలు చేస్తున్నానని. అది ఈరోజు పులుసు పెట్టి చూపిస్తాను మీకు. గుడ్లు వేసి ఎండుచేప వేసి చాలా టేస్ట్గా ఉంటాయండి. పులుసులో మట్టుకి చక్కగా అవి ఏంటంటే మనకి గుడ్లు కానీ చేపలు కానీ ఉట్టిగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి. నేనైతే గుడ్లును సావడాలు వేసి పెడుతున్నాను ఈరోజు. అవి మన పునుకులు ఎలా పీరుస్తాయో ఆ పులుసుని అలా పీల్చేసి చక్కగా గుల్లగా ఈ 4 రకాల పప్పులు వేయడం వల్ల టేస్ట్ అనేది రుచి చాలా బాగుంటుందండి. పెసరపప్పు, బొబ్బరిపప్పు, శనగపప్పు ఇవన్నీ మినపప్పు అన్నీ వేసాం కదండి. అదంతా కమ్మగా వచ్చి మనకు పులుసు అనేది రుచి చాలా బాగుంటుందండి. ఏమి వేయకండి, ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఆ వడియాలు వేసి పులుసు పెట్టారనుకో ఉంటుందండి. టేస్ట్ అనేది మరి ఏర్ లెవెల్లో ఉంటుందండి. అంత రుచిగా ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు ఎవరైనా సరే ఇలా పెట్టుకుని చూడండి, ఇంకా మర్చిపోరో. ఎప్పటికీ అలా వడియాలు పెడుతూనే ఉంటారో. అంత రుచి అన్నమాట. నేను గుడ్లు వేపేసి తీసాను. తర్వాత నా దగ్గర చావడం ముక్కలు ఉంటే వేసాను. అవి కూడా వేగిన తర్వాత వడియాలు వేసాను. వడియాలు వేసి అందులోనే నూనె ఉంది కదా, ఆ నూనెలోనే వడియాలు వేసేసి చక్కగా ఎర్రగా వచ్చే వరకు వేపేసుకోవాలన్నమాట అండి. ఎర్రగా వచ్చిన తర్వాత అవి తీసేసి గుడ్లు, చేపలు, వడియాలు ప్రత్యేకంగా ఒక దాంట్లో వేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కొద్ది పసుపు వేసి ఉప్పు వేసి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గనివ్వాలండి. అయితే ఏంటంటే మనం గుడ్లు, చేపలు ఇలా ఏవైనా వేసిన వాటిల్లో పులుసు కాబట్టి ఇందులో నేను ఎటువంటి గరం మసాలాలు వేయను. మేము యాస్టీజ్ ఎలా ఉంటుందో అలానే చేసుకుంటాం. ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఎండికి చేపలకు సంబంధించి ఏది వండినా సరే మేము గరం మసాలాలు వేయము. మాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు. చూడండి, మన ఛానల్లో చాలా రకాలు చేశాను. ఇందులోనే నేను వేసిందే ఉండదు, తక్కువ. కానీ అలా వేయకుండా ఉంటేనే మనకు ఆ చేపలు, ఆ రొయ్యలు, నెత్తల్లో వీటి టేస్ట్ అనేది తెలుస్తుంది. మసాలా వేస్తే మళ్ళీ అది వేరే ఫ్లేవర్కి అయిపోతుంది. అందుకు మేమైతే వేసుకోము. మీకు నచ్చితే మీరు వేసుకోండి. మేము యాస్టీజ్ ఎలా అయితే చేస్తానో అలానే చూపిస్తున్నాను. కానీ టేస్ట్లో కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత 2 బెండకాయలు, 1 టమాటా వేసాను. అవి కూడా బాగా మగ్గిపోయినాయి. ఆ తర్వాత కారం వేసుకున్నాను. చిన్న చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు తీసి పెట్టాను. ఆ పులుసు కూడా పోసాను. సరిపడగా వాటర్ వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను. చక్కగా ఇప్పుడు పులుసు మరుగుతుంది కదా, ఈ పులుసు మరిగేటప్పుడు మెంతులు, జీలకర్ర పొడి వేస్తాను. ఆ మెంతులు, జీలకర్ర పొడితో ఫ్లేవర్, పులుపు అనేది మనకి చాలా బాగుంటుంది. మరిగేటప్పుడు మెంతులు, జీలకర్ర పొడితో పాటు మనం పెట్టుకున్న గుడ్లు, వడియాలు, చేపలు 3 కలిపి వేసేసుకోవాలి. వాటితో పాటు పులుసు మరుగుతుంది అనమాట. అలా మరిగితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. పులుసు అండి వదలబుద్దే లేదండి. మేమైతే పొద్దుట సాయంత్రం కూడా వేసుకుని తిన్నాం, అంత టేస్టీగా ఉంది. మీరు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఎవరైనా సరే చేసుకుని చూసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అదే మీకు పెద్ద పెద్ద వడియాలు పెట్టాను కదా, అవి పునుకుల్లా పీర్చిని అవే చూపిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.